వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సిబిఐ ప్రత్యేక కోర్టులో ఊరట లభించింది. కుటుంబ సభ్యులతో కలిసి వ్యక్తిగత పర్యటన నిమిత్తం విదేశాలకు వెళ్లేందుకు అనుమతి కోరుతూ జగన్ దాఖలు చేసిన పిటిషన్పై కోర్టు విచారణ జరిపింది. ఈ నెల 20 నుంచి మే 15 వరకు సుమారు 2 వారాల పాటు యూరప్, యూకే దేశాల్లో పర్యటించేందుకు ధర్మాసనం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కేసుల నేపథ్యంలో దేశం దాటొద్దన్న నిబంధనల మేరకు జగన్ కోర్టును ఆశ్రయించారు. దీంతో కొన్ని షరతులతో కోర్టు ఆ విదేశీ పర్యటనకు అంగీకరించింది. తన పర్యటనకు సంబంధించి పూర్తి షెడ్యూల్, బస చేసే ప్రదేశాల వివరాలు, ఫోన్ నెంబర్లను సిబిఐకి కోర్టుకు సమర్పించాలని న్యాయమూర్తి సూచించారు. అలాగే 1 లక్ష రూపాయలు పూచీకత్తుగా సమర్పించాలని ఆదేశించారు. విదేశాల నుంచి తిరిగి వచ్చిన వెంటనే కోర్టుకు హాజరు కావాలని, ఒకవేళ నేరుగా రాలేకపోతే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరై తన రాకను ధృవీకరించాలని కోర్టు పేర్కొంది. గతంలోనూ జగన్ విదేశాలకు వెళ్ళినప్పుడు ఇలాంటి అనుమతులనే తీసుకున్నారు. అయితే ఈసారి సిబిఐ కోర్టు మరింత పకడ్బందీగా షరతులను విధించింది. ప్రధానంగా విచారణలో ఉన్న కేసులకు సంబంధించి సాక్షులను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభావితం చేయకూడదని, కోర్టు ఆదేశాలను ఉల్లంఘించకూడదని న్యాయస్థానం జగన్కు గట్టిగా ఆదేశాలు జారీ చేసింది. ఈ షరతులతో జగన్ యూరప్ టూర్కు లైన్ క్లియర్ అయింది.